మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే మీనరాశి వారికి కుజుడు లాభస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. అదేవిధంగా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం అనేది ఉంది. దీనివల్ల వచ్చేటప్పటికి కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి వీరి జీవితంలో. ధనస్థానంలో గురువు యోగకారకుడుగా ఉన్నాడు. విద్యా సంబంధితమైన విషయాల్లో కానీ, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ, ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కానీ ఆచితూచి మాట్లాడగలిగినటువంటి శక్తిని గురువు ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట ఈ రాశి వారికి. ఇది బాగా కలిసి వచ్చేటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. సప్తమంలో ఉన్నటువంటి కేతువు వచ్చేటప్పటికి జీవిత భాగస్వామితో అలాగే వ్యాపార భాగస్వామ్యులతో కూడా మానసికంగా కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాడన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరగలుగుతాయి అన్నమాట. సంఘంలో ఉన్నతమైనటువంటి స్థానాలతో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. చేస్తున్నటువంటి ఉద్యోగంతో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుజగ్రహ అనుకూలత అనేది ఈ రాశి వారిని బాగా సపోర్ట్ చేసే విధంగా ఉందన్నమాట. వ్యయ స్థానాల్లో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి రవి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉంటాడో ఈ రాశి వారికి ధనక్షయకారకుడుగా మారుతాడు. కానీ దూర ప్రాంత ప్రయాణ విషయంలో అనుకూలించే విధంగా ఉంటాడన్నమాట. కానీ ఆ ప్రయాణం అనేది అంత సామరస్యంగా ఉండదు. ఆ యొక్క ప్రయాణంలో కూడా కొన్ని కష్ట నష్టాలతో కూడుకున్నటువంటి ప్రయాణంగానే గోచరిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకు ఎలా ఉందంటే, విద్యార్థులకి గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. విద్యార్థులు కుజుడు యొక్క అనుకూలత, గురువు యొక్క అనుకూలత వల్ల వారు కొంచెం కష్టపడి చదవగలిగితే రాబోయే వారం వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. మానసికంగా స్థిరత్వాన్ని పెంపొందించుకోవడానికి ఈ రాశి వారికి రాహుగ్రహ జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహుగ్రహ అనుకూలత కోసం వీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్లో వచ్చేటప్పటికి మొదటిది రాహుగ్రహ అనుకూలత, అంటే చేస్తున్నటువంటి పనిలో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం కోసం మెడిటేషన్ అనేది చేస్తుంటే చాలా బాగుంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా వచ్చేటప్పటికి వీరు ధరించాల్సింది వచ్చేటప్పటికి సింధూరాన్ని ధరించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదే సూర్యనారాయణ స్వామి ఆరాధన అనేది కూడా చేయాలి. ముఖ్యంగా ఆదివారం పూట సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఎందుకంటే రవి అనుకూలత అనేది జీవితంలో చాలా చాలా ముఖ్యం. రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉన్నాడో అధికమైనటువంటి ఖర్చుకు కారకుడు అవుతాడన్నమాట. ఆ ఖర్చును తగ్గించుకోవాలి అంటే సూర్యనారాయణ స్వామిని పూజించాలి. ఆదివారం పూట అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి అర్ఘ్యం అంటే నీళ్లు అన్నమాట. నీళ్ళని సమర్పించినట్లయితే మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలోనూ ప్రయాణంలోనూ జీవిత భాగస్వాములతోనూ కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. వాటి నుంచి తొందరగా బయటికి రావటం కోసం వచ్చేటప్పటికి వీరు వినాయకుడిని ఆరాధించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.